రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు పునః స్వాగతం. ప్రతి వారం ఒక్కొక్క సాయి భజనలోని భావరాగ తాళాలను తెలుసుకుంటూ దాన్ని పాడే విధానాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈనాటి మన భాగంలో ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్. మొత్తం 6 పంక్తులు గల ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. భజరే రామ చరణ్ సతతం భజరే రామ చరణ్. భజరే జానకి జీవన రామం. భజరే రామం భద్రాచల రామం. భజరే పావన తారక నామం. భజరే శ్రీ రామ రామేతి రామం. భజరే సాయి రామ రామేతి రామం. ఈ భజన హిందుస్థానీ సంగీతంలో గల దేశ్ రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, కైశికి నిషాదం, చతుశ్రుతి దైవతం, అంతరగాంధారం. ఇదే రాగంలో ఉన్న మరికొన్ని సాయి భజనలు साई कन्हैया साई कन्हैया रघुपति राघव राजा राम. जगतपते हरि साई गोपाला. అదేవిధంగా ఈ భజన 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. తాళంతో పాటుగా ఈ భజనను పాడే విధానం 1 2 3 4 1 2 3 4 1. भजरे रामचरण सततं भजरे रामचरण. భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్. ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రోతలందరూ శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్. भजरे रामचरण सततं भजरे रामचरण. భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్. भजरे रामचरण
रामचरण सततं भज रे रामचरण भज रे जानकी जीवन रामम् 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 भज रे रामं भद्राचल 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 रामम् भज रे पावन तारक नामम् 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 भज रे श्रीराम रामेति रामम् भज रे श्रीराम रामेति रामम् भज रे साई राम रामेति रामम् भज रे साई राम रामेति रामम् भज रे रामचरण सततं भज रे रामचरण శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి भज रे रामचरण सततं भज रे रामचरण భజరే రామచరణ్ అనగా శ్రీరాముని చరణాలను భజించమని, సతతం అంటే నిరంతరం అని అర్థం. రామ అనే శబ్దానికి అర్థాన్ని ఇంతకుముందు తరగతులలో మనం తెలుసుకున్నాం. రమయతీతి రామః అంటే సర్వుల హృదయాలను రమింపచేసేవాడని అర్థం. 1996 సమ్మర్ కోర్సులో స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో ఇలా చెప్పారు: భగవంతుడు ఆకారం ధరించి భూమిపై అవతరించినప్పుడు ఆయన ఆకారం మానవాకారం కావచ్చు, కానీ ఆయన వైభవం అత్యున్నతమైనది, అత్యద్భుతమైనది. రామతత్వమనగా ప్రేమతత్వమే. ప్రేమ మార్గాన్ని అనుసరించినప్పుడే మనం ఆ రాముని చేరుకోగలము. చరణ్ అనగా చరణములు లేక పాదములు. భగవంతుని పాదములకు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే, పాదుకలను పూజించడం అనేది ప్రాచీన కాలం నుండి మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. గురుకులంలో విద్యాభ్యాసం ముగించిన శిష్యులు గురు పాదుకలను తమ వెంట తీసుకొని పోయి పూజించుకునేవారు. ఈ బాహ్యమైన పూజ ఒక విధంగా మంచిదే, కానీ గురు పాదుకలను హృదయంలో నిలుపుకొని ఆరాధించడం ఇంకా ఉత్తమమైన మార్గం అని స్వామి అన్నారు. 1979 సమ్మర్ కోర్స్ ఉపన్యాసంలో వేదంలో చెప్పబడిన చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు విరాట్ పురుషుని ముఖం వంటివారు అన్నారు స్వామి. సమాజంలోని వారిని సరియైన మార్గంలో నడిపించడం,
రాబోయే ప్రమాదాలను ముందుగానే కనిపెట్టి వాటి నివారణకు తగిన మార్గాలను అన్వేషించడం, వాటిని అమలుపరచడం, నిస్వార్థంగా సకల మానవాళికి సూచనలివ్వడం వీరి బాధ్యత. కనుక విరాట్ పురుషుని శిరస్సు వంటివారు బ్రాహ్మణులు, బాహువుల వంటివారు క్షత్రియులు. దేశ దేహ సంరక్షణ బాధ్యత క్షత్రియులు వహించాలి. వైశ్యులు ఊరువుల వంటివారు. శిరస్సు, భుజములు ఊరువులపైనే నిలిచి ఉన్నాయి. సమాజానికి అవసరమైన పదార్థాలను సరి అయిన వెలకు అందించడం వీరి కర్తవ్యం. అతిగా లాభాలను ఆశించకుండా అందరికీ అవసరమైన వస్తువులను సరసమైన ధరలకు వీరు అందించవలసి ఉంటుంది. ఇక విరాట్ పురుషుని పాదముల వంటివారు శూద్రులు. దేహానికి పాదములు ఎట్లు ఆధారమో సమాజమంతటిని పోషించేవారు, కష్టించి పనిచేసేవారు ఈ వర్గం వారే. సమాజ క్షేమం ఈ 4 వర్ణాల వారి సామరస్యం మీదనే ఆధారపడి ఉంటుంది. స్వామి ఈ 4 వర్ణాల వారిని మానవ దేహంతో పోల్చి చక్కగా వివరించారు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కంటిలో నీరు వస్తుంది. కాలులో ముళ్ళు విరగకుండా ఉండాలంటే కన్ను తన కర్తవ్యం సరిగా నిర్వర్తించాలి. అక్కడ ముళ్ళు ఉందని ముందుగానే కన్ను కనిపెట్టి హెచ్చరిక చేస్తే కాలు ముళ్ళును తొక్కదు కదా. ఎవరినైనా మనం కంటితో ఆహ్వానిస్తే మీరు కాళ్ళు బయటపెట్టి తలను మాత్రమే లోపలికి తెండి అంటే అది సాధ్యమవుతుందా? శరీరంలో తల ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తలకు ఉన్నంత ప్రాధాన్యత పాదాలకు కూడా ఇవ్వాలి మనం. అనగా సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నంత ఇచ్చినంత విలువ శూద్రులకు కూడా ఇవ్వాలి. విరాట్ పురుషుని పాదాలు శూద్రులు కనుక వారి అభ్యున్నతికి మనం పాటుపడితే భగవంతుని పాదుకలను లేక పాదాలను మనం పూజించినట్లు. 2వ పంక్తి. భజరే జానకి జీవన రామం. జానకి అనగా శ్రీరాముని అర్ధాంగి సీతాదేవి అని అర్థం. జీవన అనగా సీతామాతకు శ్రీరామచంద్రుడే జీవం అని అర్థం. సీత ప్రకృతి, రాముడు పురుషుడు. ప్రకృతికి ఆధారం పరమాత్మయే. కనుక జానకికి జీవనాధారం, జీవనము రాముడే అని ఇక్కడ మనం పాడుతున్నాం. 3వ పంక్తి. భజరే రామం భద్రాచల రామం. భద్రాచల అనేది ఈ పంక్తిలో కొత్త పదం. గోదావరి తీరంలోని భద్రాచలాన్ని 2వ అయోధ్య అని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ భద్రాచలం. భద్ర, అచల ఈ 2 పదాలను కలిపితే భద్రాచల అవుతుంది. రామాయణ కాలంలో ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండేది. పంచవటిలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు నివసిస్తున్న సమయంలోనే మరీచుడు బంగారు లేడి రూపంలో రావడం, సీత ఆ లేడిని తెమ్మని రాముని కోరడం, మరీచ వధ, సీతాపహరణం మొదలైనవన్నీ ఈ ప్రాంతంలోనే జరిగాయి. భద్రుడనే ఋషి శ్రీరామ అనుగ్రహం కోసం తపస్సు చేసి రాముని దర్శించి శ్రీరాముని తనపై నివసించమని కోరాడట. సీతాన్వేషణలో ఉన్న రాముడు సీత జాడ తెలుసుకున్న తరువాత అతని కోరిక నెరవేర్చుతానని మాట ఇచ్చాడట. అయితే ఎంతో కాలం గడిచిపోయింది. భద్రుని కోరిక తీరలేదు. అతడు తపస్సు కొనసాగించాడు. చిట్ట చివరకు శ్రీరాముడు భద్రుని కోరిక నెరవేర్చడానికి సీతాలక్ష్మణ సమేతంగా భద్రగిరిపై వెలిశాడు. తన రాకకు సూచనగా శంఖనాదం చేశాడట. అందుకు తార్కాణంగా శ్రీరాముని కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉంటాయి.
మిగిలిన 2 చేతులలో బాణము ధనుస్సు ధరించి చతుర్భుజాలతో అవతరించాడు. సీతామాత రాముని ఎడమవైపున అంకపీఠంపై ఆసీనురాలై ఉంటుంది. ప్రక్కన లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. భద్రుని శిరస్సు చలనం లేకుండా శ్రీరామునికి పీఠంగా మారింది. అందువల్లనే ఆ ప్రదేశానికి భద్రాచల నామం కలిగింది. 17వ శతాబ్దంలో కుమ్మరి దమ్మక్క అనే భక్తురాలికి శ్రీరాముడు స్వప్నంలో దర్శనమిచ్చి భద్రగిరిపై ఋషులు తాపసులచే పూజలందుకుంటున్న తన మూర్తులను వెలికితీసి పూజలు చేయమని ఆదేశించి అంతర్ధానమైనాడు. మరునాడు దమ్మక్క ఆ ప్రాంతమంతా వెదకగా ఒక పుట్టలో విగ్రహాలు కనిపించాయట. ఆమె గోదావరి జలాలను తెచ్చి పుట్టపై పోసింది. మట్టి కారిపోయి విగ్రహాలు బయటపడ్డాయి. ఆనాటి నుండి ఆమె విగ్రహాలను పూజించటం ప్రారంభించింది. పండ్లు నైవేద్యంగా పెట్టి పూజలు చేసేది. శ్రీరాముని కోసం ఆమె చిన్న పాక కూడా వేసింది. కాలక్రమంలో రామదాసు ఆ ప్రాంతానికి తహసీలుదారుగా వచ్చి గొప్ప ఆలయ నిర్మాణం చేశాడు. కంచర్ల గోపన్నయే రామదాసు. భద్రాచల ప్రాంతంలో వసూలు చేసిన శిస్తు తానీషాకు చెల్లించకుండా రామునికి ఆలయం నిర్మించినందువల్ల అతడు తానీషా ఆగ్రహానికి గురి అయ్యాడు. తానీషా అతన్ని కారాగారంలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. కొరడాలతో కొట్టించినప్పుడు ప్రతి దెబ్బకు రామా రామా అంటూ ఆ దెబ్బల బాధ భరించలేక శ్రీరాముని నిందించడం మొదలుపెట్టాడు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. నీకు కిరీటము చేయించాను, లక్ష్మణునికి ఆభరణాలు చేయించాను. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. నీ తండ్రి దశరథుడు చేయించాడా, నీ మామ జనకుడు చేయించాడా అంటూ నిందించిన రామదాసు కొంతసేపటికి తెప్పరిల్లి దెబ్బలకు ఓర్వలేక నిన్ను తిట్టి తినయ్యా అని క్షమాపణ కోరుకుంటాడు. కొంతకాలానికి శ్రీరామ లక్ష్మణులు మారువేషాలలో వచ్చి రామదాసు చెల్లించవలసిన శిస్తు తానిషాకు చెల్లించారు. రామదాసు మమ్ము పంపగా వచ్చామని మా పేర్లు రామోజీ లక్ష్మోజీ అని చెప్పారు. రామదాసు బంధ విముక్తుడయ్యాడు. భగవాన్ ఒక సందర్భంలో మీరు హృదయాలను భద్రాచలంగా మార్చుకొని అందులో రాముణ్ణి ప్రతిష్ఠించుకున్నప్పుడు బాహ్యమైన శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు అన్నారు. నిరంతర నామస్మరణతో మీ హృదయాలను అయోధ్యగా రూపొందించుకుంటే ఏ దుష్టశక్తులు అందులో ప్రవేశించలేవు, మీకు హాని కలిగించలేవు అన్నారు. తరువాతి పంక్తి: भज रे पावन तारक नामम् పావన అనగా పవిత్రమైన, తారకనామం అనగా భవసాగరాన్ని తరింపజేసే నావ వంటిది రామనామం అని అర్థం. తరువాయి పంక్తి: भज रे श्रीराम रामेति रामम् రామేతి రామం అనగా తరింపజేసే ఏకైక నామం రామనామమే అని, శ్రీ అనగా శుభకరమైనది అని అర్థం. శుభప్రదమైన రామనామమే మనల్ని భవసాగరాన్ని దాటిస్తుందని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. ఇక చివరి పంక్తి: भज रे साई राम रामेति रामम् త్రేతలో శ్రీరామునిగా అవతరించిన పరతత్వమే
ఈనాడు సాయిరామునిగా అవతరించిందని, ఆ సాకేతరాముడే ఈ సాయిరాముడని, సాయిరామనామం మనలను తరింపజేసే తారక మంత్రమని మనం గ్రహించాలి. రామతత్వం ప్రేమతత్వం, అదే మన సాయితత్వం. ఈ భావాన్ని మనస్సులో నింపుకొని ఈ భజనను మనం పాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రోతలారా, ఈ భజనను పాడుతున్న సమయంలో ఒక చక్కని కల్పనను మన మదిలో చిత్రించుకోవచ్చు. అదేంటంటే, ముందుగా భజరే రామచరణ్, సతతం భజరే రామచరణ్ అంటూ హనుమంతుడు గానం చేస్తాడు. ఇంతలో త్యాగరాజస్వామి వచ్చి భజరే జానకి జీవనరామం అంటూ పాడుతూ ఉండగా, భక్త రామదాసు వచ్చి భజరే రామ భద్రాచల రామం అని ఆలపిస్తాడు. ముగ్గురు కలిసి భజరే పావన తారకనామం అని పాడుతూ భజరే శ్రీరామ రామేతి రామం అని స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చివరిగా ముగ్గురు మన అందరి వైపు తిరిగి ఆ శ్రీరామచంద్రుడే సాయిరాముడని గ్రహించండి అన్నట్లుగా భజరే సాయిరామ రామేతి రామం అని పాడి మన చేత పాడిస్తారు. ఈ భావంతో ఈ భజన పాడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. ఇక ఇంత మధురమైన భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్. 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 భజరే జానకి జీవన రామం. భజరే జానకి జీవన రామం. భజరే జానకి జీవన రామం. భజరే జానకి జీవన రామం. భజరే రామం భద్రాచల రామం. భజరే రామం భద్రాచల రామం. భజరే రామం భద్రాచల రామం. భజరే రామం భద్రాచల రామం. భజరే పావన తారక నామం. భజరే పావన తారక నామం. భజరే పావన తారక నామం. భజరే పావన తారక నామం. భజరే శ్రీరామ రామేతి రామం. భజరే శ్రీరామ రామేతి రామం. భజరే సాయిరామ రామేతి రామం. భజరే సాయిరామ రామేతి రామం. భజరే రామచరణ్ సతతం భజరే రామచరణ్.
శ్రోతలందరూ చక్కగా గ్రహించారు కదూ. ఇక ఈనాటి మన భాగంలో చివరిగా స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను విని ఆనందిద్దాం. भज रे रामचरण सततं भज रे रामचरण भज रे रामचरण सततं भज रे रामचरण भज रे जानकी जीवन रामम् भज रे जानकी जीवन रामम् भज रे रामं भद्राचल रामम् भज रे रामं भद्राचल रामम् भज रे पावन तारक नामम् भज रे पावन तारक नामम् भज रे श्री राम रामेति रामम् भज रे साई राम रामेति रामम् भज रे रामचरण सततं भज रे रामचरण भज रे जानकी जीवन रामम् भज रे रामं भद्राचल रामम् भज रे पावन तारक नामम् भज रे श्री राम रामेति रामम् भज रे साई राम रामेति रामम् भज रे रामचरण सततं भज रे रामचरण